రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్కార్ 42% బీసీ కోటాతో ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర మొత్తం 42% బీసీ కోటా బిల్లు పెండింగ్ లో ఉంది. పార్టీల వారీగా కోటాను బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ లీడర్లు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్ పై మాట్లాడడం లేదు. మరోవైపు కోటాపై కేంద్రాన్ని ఒప్పించాలని బీజేపీ లీడర్లపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా కీలకమైంది కదా, అప్డేట్స్ ఏంటి? రవంతి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీదనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక హైకోర్టు కూడా 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పింది. అయితే దీని మీద ఈ ఎన్నికల విషయంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సర్వే చేశారో, ఆ తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్లుగానే అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేసి రాష్ట్రపతికి ఈ బిల్లును పంపారు. అయితే ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ఈ కోటాకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి 42% కోటాకు సంబంధించి ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. అయితే ఒక పక్క ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉన్నది కాబట్టి ఇక ఇది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు ఉన్నది. ఇక ప్రభుత్వం ఏమో ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తు చేసి ఆ బీసీ కోటాతోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే ముందుకెళ్లే యోచనలో కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అయితే బీసీ సంఘాల నేతలు కూడా ఈ బీసీలకు సంబంధించి 42% కోటాతోనే వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న తర్వాత పార్టీల పరంగా 42% అనేది కూడా బీసీ సంఘాల నేతలు ఒప్పుకోవట్లేదు. ఇక దీని మీద అటు రాష్ట్రపతి నుంచి వీళ్ళ తొందరలో దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా పార్టీలన్నీ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి, డిమాండ్ చేయాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు కూడా అటు బీజేపీ నేతలను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అయితే దీంట్లో అటు బీజేపీ నేతలు మాత్రం ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేసినప్పుడు అది 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి తీర్మానం చేసి పంపి ఉంటే బాగుండేది అని చెప్పేసి వాళ్ళు తప్పించుకునేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర ఉన్నది. రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చే విధంగా అటు ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 14 నెలలు అవుతుంది ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించకుండా. సో అంటే ఇందులో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా సర్వే చేసి తర్వాత బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇక్కడ దీన్ని ఆమోదం చేసి రాష్ట్రపతికి పంపారు. సో అక్కడ ఉన్నటువంటి ఈ బిల్లును వీళ్ళని తొందరలో అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఈ 42% ప్రభుత్వ కోటాతోనే వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ దిశగానే కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. ఇక బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున దీని మీద డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. పార్టీల పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఈ రిజర్వేషన్లు ఇచ్చి ఈ బీసీ కోటాతోని ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వం వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు కూడా 1 నెల రోజుల టైం ఇచ్చింది. ఈ 1 నెల రోజుల్లో ఈ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో కేటాయించి ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఏదేమైనప్పటికీ 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ప్రకటించాలని ఇప్పటికే హైకోర్టు కూడా సూచన చేసింది. కాబట్టి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచన అయితే చేస్తూ ఉన్నది. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలోనే అటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కూడా ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ బిల్లు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న దాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేసి అక్కడ ఆమోదం తెలిపే విధంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. ఇక బీసీ సంఘాల నేతలు కూడా ఆ దిశగానే బీజేపీ నేతల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. చూడాలి మరి
ప్రభుత్వము అనుకున్నట్లుగానే ఈ కోటాతోని వెళ్ళే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ బిల్లు విషయంలో ఎట్లాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా ముందుకెళ్తారనేది దీని మీద కసరత్తు అయితే కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లోనే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.